హాయ్ హలో నమస్తే గోకజయ టైలరింగ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు పెలాజో ప్యాంట్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. ఇది నార్మల్గా అందరూ కటింగ్ చేసి కుట్టేసుకుంటారు, కానీ కాళ్ళ దగ్గర ఎక్కిపోయినట్టు అవుతుంది. ఆ ప్రాబ్లం లేకుండా మీకు ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ముందుగా మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, క్లాత్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని పైన హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కటింగ్ చేసేసుకోండి. నార్మల్ ప్యాంట్ లేకుండా 4 ఫోల్డ్ కాకుండా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను నేను. దీన్ని చేసేసుకొని మనకు లెంత్ ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఇది 38 వచ్చిందండి లెంత్. ఇది లెంత్ 38 ఉంది కరెక్ట్గా. కింద ఫోల్డింగ్కి పోతే మనకి నడుము దగ్గర తగ్గుతుంది, పైన ఫోల్డింగ్కి వేరే వేసుకుంటాను దీనికి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని టేప్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఎంత వచ్చిందో అంతా చేసుకొని దానికి ఒక 2 ఇంచెస్ అన్న 3 ఇంచెస్ అన్న ఎక్స్ట్రా తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇక్కడ కిస్తా పాయింట్కి మనకి 13, 14 అయితే సరిపోతుందండి. కిస్తా పాయింట్ పైన 2 ఇంచెస్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 12 ఇంచెస్ తీసుకున్నాను నేను. కిస్తా పాయింట్ దగ్గరికి అలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ 2 ఇంచెస్ ఇక్కడ బయటికి ఇలా 2.5 ఇంచెస్ తీసుకోండి. తీసుకొని అలా మార్కింగ్ చేసేసి దాన్ని అలా రౌండ్ షేప్ ఇచ్చేయండి. కింద ఫోల్డింగ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రేట్ లైన్ ఇలా తీసేసుకోండి. తర్వాత మనము ఇక్కడ క్రాస్ కటింగ్ తర్వాత చేసుకుందామండి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకోండి మీరు స్ట్రేట్గానే. ఇలా కొంచెం రౌండ్ షేప్ ఇచ్చినాం కదా, నార్మల్గా అందరు ఇలాగే కటింగ్ చేసుకుంటారు. దీంట్లో కొంచెం చిన్న తేడా చేసుకుంటే మనకి ఎక్కిపోయినట్టు కాకుండా కరెక్ట్గా వస్తుంది ప్లాజో. ఇప్పుడు అటువైపు తిప్పేసి దానిపైన పెట్టేయండి. ఫస్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, 2 ఫోల్డ్ అంటే ఫ్రంట్ పార్ట్ అండి అది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం మనము. దీనికి పాకెట్ కూడా పెట్టుకుందామండి. మీకు పాకెట్ స్టిచ్ చేయడం కూడా నేర్పిస్తాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చిన్న తేడా వస్తుందండి. అది కటింగ్ చేసుకుంటే మనకి మధ్యన ఇట్లా పట్టేసినట్టు కాకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి ఒక 2.5 ఇంచు బయటికి ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలండి. సెంట్రల్ పాయింట్ మనకి ఇలా కిస్తా దగ్గర తీసుకొని సేమ్ అదే 2.5 ఇంచు కిందికి లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా చేసుకొని ఇలా స్ట్రేట్ లైన్ తీసేసుకోండి 2.5. ఇప్పుడు మనకు పైన క్లాత్ ఎక్స్ట్రా ఉందనుకోండి, పైన ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు పైన క్లాత్ ఎక్స్ట్రా లేదని ఇప్పుడు కిస్తా దగ్గర ఇలా ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. మనకు పైన క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పైన ఇక్కడ బ్యాక్ పార్ట్ ఒకటే 2 ఇంచెస్ పైనకి ఇలా ఎక్స్ట్రా తీసేసుకొని నేను మామూలుగా కింద మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా పైన 2 ఇంచెస్ మార్కింగ్ చేసి ఇలా క్రాస్ లైన్ పెట్టి ఇలా తీసుకోవాలి. క్లాత్ ఉంది మనము అలా తీసుకున్న మనకు కరెక్ట్ వస్తుంది ప్లాజో. ఇట్లా కింద లేచినట్టు కాకుండా మళ్ళీ రౌండ్ షేప్ వచ్చిన తర్వాత పైనది ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకోండి. రౌండ్ షేప్ దగ్గర మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇది ఇక్కడ చివరికి 2.5 ఎక్స్ట్రా ఉంది కదా, అది ఇది కలిపి ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్ లైన్ మన కింద కాళ్ళ లూజ్ ఎంత కావాలనో చూసుకొని అలా ఇలా కొంచెం క్రాస్ లైన్ తీసేసుకోండి. ఇలా కటింగ్ చేసేసుకోండి. కింద జాయింట్ వస్తుంది కదా, దాన్ని కూడా కటింగ్ చేసేసుకొని ఇలా తీసేసుకోండి. నేను ఇది సీదా పెట్టి కట్ చేసినాను, మీరు ఉల్టా పెట్టి కట్ చేసుకోవాలనుకోండి. స్టిచ్చింగ్ చేసుకోవడానికి అలాగే ఉల్టా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కిస్తా పాయింట్ దానిది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా నేను మార్కింగ్ చేసినాను చూడండి, అలా స్టిచ్చింగ్ చేసేసుకోండి దానికి దీనికి. ఇప్పుడు మనము పైన నడుముకి 2 ఇంచెస్ తక్కువ ఉంది కదా, ఎలాస్టిక్ వేసుకోవడానికి ఆ 2 ఇంచెస్ పీస్ తీసుకొని జాయింట్ చేసుకొని దాంట్లో ఎలాస్టిక్ వేసుకుందామండి. మనకి ఇది అడ్డంలో పొడవు లైన్స్ కావాలని ఇలా జాయింట్ పడుతుంది. లేదంటే మనకి
అడ్డంలో తీసుకున్నాం అనుకోండి క్లాత్, అప్పుడు ఈ నడుమ దగ్గర జాయింట్ కూడా ఉండదు, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది పాకెట్ కండి, ఇది 4 స్క్వేర్ తీసుకోవచ్చు, కానీ క్లాత్ మనకు కొంచెం తగ్గిందని నేను కొంచెం ఇలా క్రాస్లో తీసేసుకున్నాను. దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ముందు ఇలా గీసుకున్నాం కదా, కిస్తా దగ్గర రౌండ్ షేపులు 2 కుట్టేసుకోండి. ఫ్రంట్కే కుట్టేసుకోండి. ముక్కలు మనం రెండు ఒకసారి కట్ చేసుకున్నాం కదా, దానికి స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా ఫస్ట్ కిస్తా పార్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది మనకి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అండి. మనం ఫ్రంట్ సైడ్ పాకెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ కింద పెట్టేసి ఫ్రంట్ పైన పెట్టేసి స్ట్రైట్గా లైన్ స్టిచ్చింగ్ చేసేసుకోండి. స్ట్రైట్ లైన్ ఇలా ఇటు సైడ్ స్ట్రైట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ తిప్పేసుకొని ఇక్కడ పాకెట్ స్టిచ్ చేసుకుందాం. మనము 2 పీసులు ఉన్నాయి కదా, ఒక పీస్ని మొత్తం ఇలా పెట్టి కుట్టేసుకోండి. మీరు మొత్తం అటాచ్ చేసేసి ఒకవైపు ఈ పీస్ కుట్టేసుకొని ఇంకో పీస్ ఉంది కదా, అది కుట్టేసుకోండి. ఇలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి పాకెట్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోండి పాకెట్ని. ఇలా అక్కడ వరకు ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. మనకు లెంత్లో పాకెట్ ఒక 12-13 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. వెడల్పులో ఒక 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాకెట్ పైనుండి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను కదా, కిందికి మనకు హ్యాండ్ పెట్టుకోవడానికి 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని కిందికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ 6 ఇంచెస్ 2 ఇంచెస్ పైనుండి తీసుకున్నది మధ్యన 6 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 6 ఇంచెస్ గ్యాప్ వదులుకోవాలి మనం స్టిచ్ చేయకుండా. ఇక్కడ నుండి ఇక్కడికి గ్యాప్ వదిలేయాల. పైన 2 ఇంచెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. మళ్ళీ ఆ 6 ఇంచెస్ దగ్గర స్టిచ్చింగ్ చేయకుండా వదిలేసి 6 ఇంచెస్ నుండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి కిందికి ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. మొత్తం కింద వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేయండి. చేసిన తర్వాత ఇలా వస్తుందండి మనకు పాకెట్. ఇలా నార్మల్గా ఇంట్లో వేసుకోవడానికి కూడా ఇలాంటి ప్లాజో ప్యాంట్లు స్టిచ్ చేసుకొని వేసుకుంటే నైట్ ప్యాంట్ల లాగా లూజ్గా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. 1.5 మీటర్ 2 మీటర్ క్లాత్లో మనం ప్లాజో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మధ్యన కిస్తా పట్టుకొని ఇలా పట్టుకొని కిస్తా నుండి వేసుకుంటారండి మీరు స్టిచ్ కిందికి కాలు వరకు ఇక్కడ వేసుకోండి. ఇక్కడ కూడా అట్లనే కిస్తా నుండి ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. దీనికి మళ్ళీ డబుల్ స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు పైన ఇలా వస్తుందండి మనకి పాకెట్. మన క్లాత్ ఎక్స్ట్రా ఉంటే పైన అదే ఫోల్డింగ్ చేసేసుకొని ఎలాస్టిక్ వేసుకుంటే అయిపోతుంది. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా లేదు కాబట్టి మనకి ఇలా వేరే క్లాత్ తీసుకొని 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ అవుతుంది మనకి. మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని దాన్ని జాయింట్ చేసేసి ఆ జాయింట్ని ఇలా కవర్ చేసేసుకోండి. ఇలా అవుతుంది. ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మీకు ఇలా డబుల్ ఫోల్డ్ ఒకటేసారి రాకుంటే ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకో ఫోల్డ్ చేసి దానిపైన పెట్టి స్టిచ్ చేసుకోండి. ఎలాస్టిక్ ఎంత ఉందో చూసుకోండి, సరిపోతుంది కదా మనకి. ఇలా మనం ఎక్కడైతే అటాచ్ చేసుకున్నామో దానిపైన ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. క్లాత్ని 2 ఇంచెస్ పెరుగుతుంది మనకు, లెంత్లో సరిపోతుంది. లాస్ట్కి వచ్చినాక ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఇలా తీసేసుకోండి ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి. ఇది మనకి ఎలాస్టిక్ నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒక 5-6 ఇంచులు తక్కువ తీసుకుంటే మనకు నడుము కరెక్ట్గా సరిపోతుందండి. 38 నడుము ఉంది, ఇది నేను 32 తీసుకుంటున్నాను ఎలాస్టిక్.
ఇలా కటింగ్ చేసేసుకొని ఒక పిన్ను పెట్టి ఇలా మొత్తం ఎక్కించేసుకోండి. ఎక్కించుకున్న తర్వాత 2 ఎలాస్టిక్లు ఇలా వచ్చింటాయి కదా, అవి రెండింటిని ఇలా జాయింట్ చేసేసుకోండి. మొత్తం అంతా లోపలికి అనుకొని 2 ఎలాస్టిక్లు ఇలా వస్తాయి కదా, ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని దానిపైన కొంచెం గట్టిగా స్టిచ్ చేసుకోండి. ఇట్లా రఫ్ చేసినట్టు చేసేసుకున్నారనుకోండి, ఎలాస్టిక్ మళ్ళీ ఊడిపోకుండా మీకు గట్టిగా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసుకొని దీని లోపలికి మంచిగా కరెక్ట్గా ఇలా అనేసుకొని అక్కడ గ్యాప్ ఉంచాం కదా మనం ముందు ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి, ఆ గ్యాప్ని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఎలాస్టిక్ పైన స్టిచ్చింగ్ రావద్దు మనకి. గ్యాప్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ అంతా ఒకసారి ఇలా మంచిగా అనేసుకొని మధ్యన ఎక్కడైనా ఇలా పెట్టేసుకోండి. సూది కిందకి దింపి వెనకాల ముందు ఇలా లాగి పట్టుకోవాలండి. లాగి పట్టుకొని స్టిచ్ చేయండి. మీరు అలా వెనక ముందు పట్టుకొని స్టిచ్ చేసారనుకోండి, ఇలా వచ్చేస్తుంది మీకు. మీరు ఫస్ట్ టైం కనుక కుట్టినట్టయితే ఎలాస్టిక్ అంతా ఒకేలాగా మనకు రాకుండా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంది అనుకుంటే, నేను బేబీ డైపర్స్ స్టిచ్చింగ్ ఉందండి, దాంట్లో ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూడండి. దాంట్లో ఎలాస్టిక్ మీకు అంత ఒకేలాగా రావాలంటే ఇలా పైనుంచి స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలో క్లియర్గా ఉంది. ఆ వీడియో చూడండి. మీకు ఎలాస్టిక్ మొత్తం అన్ని వైపులో సమానంగా వచ్చేటట్టు ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి. నార్మల్గా ఇది డ్రెస్ల పైనకైనా బాగుంటుంది. మనం ఇంట్లో నైట్ ప్యాంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్గా ఫ్రీగా మంచిగా వస్తుంది. ఇలా వెనక కాళ్ళ దగ్గర కింద లేచిపోయినట్టు కాకుండా మీకు కరెక్ట్గా వస్తుందండి. ఈ ప్లాజో ప్యాంటు ఇలా ఉందండి. వీడియోని మొత్తం చూసి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వస్తుంది పాకెట్. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలా కింద కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి కింద మనం ఎంత ఎక్స్ట్రా వదులుకున్నామో అంత మటుకే ఫోల్డింగ్ చేసుకుంటే మొత్తం అయిపోతుంది. మనకి కిస్తా దగ్గర ఇలా వస్తుంది. మనకి కింద నుండి ఇట్లా లాగినట్టు కాకుండా ప్యాంటు కరెక్ట్గా వస్తుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి.